ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కుక్క తోకని చూసారా? కుక్క తోక ఎట్లుంటుంది అంటే స్ట్రైట్ గా ఇట్లా డాగ్ ఉంటదంటే విగిలి ఉంటది, రౌండ్ గా ఉంటుంది, స్క్వేర్ గా ఉంటది అట. డాగి తోక స్క్వేర్ గా, సర్కిల్ గా, రెక్టాంగిల్ గా, అట్లా డిఫరెంట్ షేప్స్ ఉండవు. కుక్క తోక వంకరగా ఉంటుంది. మరి కుక్క తోక వంకర కదా, ఈ కుక్క తోక వంకర ఉన్న కుక్క తోకను స్ట్రేట్ చేసిండట మన తెనాలి రామలింగడు. ఎలా చేసిండు అనేది కథ ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోపల వికట కవి అనే పేరున్నటువంటి తెనాలి రామలింగడు చాలా వికట కవి, అంటే చాలా జోక్స్ చెప్తూ ఉంటాడు. అండ్ మంచి తెలివైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఓకే, సో యూజ్లెస్వి చేయడు, అన్నీ కూడా చాలా మారల్ వచ్చేటువంటి స్టోరీస్ చెప్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, విను. తెనాలి రామలింగడు ఒక రోజు ఏం చేసిండట అంటే రాయలవారి ఆస్థానంలో కూర్చొని ఉంటే అక్కడ అనుకోకుండా ఉంటుంది, మనుషుల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన రాయలవారికి వచ్చిందట. అప్పుడు అందులో ఉండేటువంటి కొంతమంది సభికులు, అంటే అందులో ఉండేటువంటి వాళ్ళు ఏమన్నారట అంటే, అయ్యో మనిషి స్వభావం ఏముంటుంది, మనిషి స్వభావం కుక్కతోక లాంటిది, అంటే కుక్కతోక వంకర కదా, అలాగే మనిషి స్వభావం కూడా వంకర ఉంటుంది మహారాజా అని చెప్పిండ్రట. ఏంటి, కుక్కతోక వంకర అంటే మనిషి స్వభావం వంకరనా? అట్లయితే కుక్కతోక స్ట్రైట్గా ఉంటే మనిషి స్వభావం కూడా స్ట్రైట్గా ఉంటుందా అనే ఆలోచన రాయల వారికి వచ్చింది. కావాలని అక్కడ రాజ్యంలో ఉండేటువంటి ఆ సభలో ఉండేటువంటి వాళ్ళను పరీక్షిద్దామని చెప్పి, మీరందరూ ఒక పని చేయండి, తలా ఒకరు వెళ్ళి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కుక్క పిల్లని పెంచుకోండి, వాటి తోకని ఎవరైతే స్ట్రైట్ చేస్తారో వాళ్ళకి నేను చాలా బంగారం డబ్బు ఇస్తాను అని చెప్తాడట. మరి కుక్క తోక ఎంత వంచినా కూడా కుక్క తోక మళ్ళీ వంకరగానే ఉంటుంది. కుక్క తోక ఎప్పుడు వంకరనే ఉంటుంది. సరే, అందరూ కూడా మేము డబ్బు ఇస్తా అన్నారు కదా, మీరు ఖచ్చితంగా మేము కుక్క తోకను స్ట్రైట్ చేయగలుగుతాం అని చెప్పి అందరూ కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండట. కానీ రామలింగడు మాత్రం ఏమీ ఆలోచించకుండా ఉన్నాడట, అంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడట. వెంటనే రాయలవారు రామలింగాన్ని చూసి, ఏం రామలింగ, ఏంటి నేను ఇచ్చిన ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేయవా అని అన్నాడట. చేస్తాను మహారాజా అన్నాడు. ఇట్లయితే మరి నువ్వు కూడా ఒక కుక్కని తీసుకొని వెళ్ళు, ఒక 6 months తర్వాత మీరు ఆ కుక్క పిల్లని తీసుకొని వస్తే నేను చూస్తా మీ కుక్క పిల్లకు తోక స్ట్రైట్ ఉందా వంకరగా ఉందా అనేది చూసి నేను డిసైడ్ చేసి, వంకర అయితే ఏం లేదు, కుక్క తోకని స్ట్రైట్ చేసిన వాళ్ళకే డబ్బులు, వంకర ఉన్న వాళ్ళకి డబ్బులు లేదు. అయితే సరే అని అందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి, రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు అందరూ కూడా కుక్క పిల్లలను పెంచుకోవడం స్టార్ట్ చేశారు. అట్లాగే రాయలవారు కూడా కుక్క తోకను స్ట్రైట్ చేద్దామని అనుకున్నాడట. కొంతమంది కుక్క తోకకు రాళ్ళను కట్టి చాలా బరువు పెట్టిండట స్ట్రైట్ చేద్దామని చెప్పి. కొంతమంది కుక్క పిల్లకు పెద్ద కర్రలను కట్టిండట, పెద్ద స్టిక్స్, బరువు ఉండేటువంటి స్టిక్స్ కట్టిండట. రాయలవారు ఏం చేసిండట, కుక్క తోకకు స్ట్రైట్ పైప్ ఒకటి దొరికిండట. అట్లా 6 months గడిచినాయట. 6 months గడవగానే అందరూ కూడా మళ్ళీ సభలోకి వచ్చిందట. మీరు మీ కుక్క పిల్లలను తీసుకెళ్ళింది కదా, 6 months అయింది, మరి మీ కుక్క పిల్లల యొక్క తోకలు స్ట్రైట్ అయినాయా, తీసుకురండి అన్నారట. అనగానే ఆ రాజ్యంలోకి వచ్చినట్టు మంత్రి దాని కుక్క తోకకు బరువు ఉన్నది కదా, ఆ బరువును కట్ చేసి చూస్తే బరువు తీసిన వెంటనే కుక్క తోక మళ్ళీ ట్రంగ్ అని వంకర అయిపోయిందట కదా. మంత్రి అవుట్గా. మంత్రి వెళ్ళిపోయిన తర్వాత సైన్యాధ్యక్షుడు వచ్చిందట. ఆయనే ఆ కుక్కకు తోకకు చాలా బరువు కట్టింది కదా అన్ని కర్రలను విప్పగానే మళ్ళీ కుక్క తోక అని వంకర అయిపోయిందట. అయ్యో అందరి కుక్క తోకలు వంకర అవుతున్నాయి కదా, మరి నా కుక్క తోక వంకర అవుతుందా లేదా అని చెప్పి రాయలవారు ఆ కుక్క తోకకు పైపు కట్టింది కదా, ఆ పైపు దిగగానే కూడా కుక్క తోక అని వంకర అయిపోయిందట. అప్పుడుగా తెనాలి రామలింగడు వంత వచ్చింది. తెనాలి రామలింగ, మేమందరం ఎవరం కూడా కుక్క తోకలను స్ట్రైట్ చేయలేకపోయినాం, మరి నీ కుక్కని తీసుకురా అన్నాడట. ఆశ్చర్యం, కుక్కని తీసుకురాగానే కుక్క తోక స్ట్రైట్ ఉందట. ఏంటి రామలింగ, ఎంత పని చేసావు నువ్వు, ఈ కుక్కకు నువ్వు అన్నం పెట్టడం లేదా 6 months నుంచి, అంత బక్కగా అయిపోయింది, కానీ కుక్క తోక స్ట్రైట్గానే అయింది, కానీ ఏంటిది దాన్ని చూసావా, రేపో మాపో చచ్చిపోయేలాగుంది, అది దానికి నువ్వు ఫుడ్ పెట్టట్లేదా అన్నాడట.
అప్పుడు తెనాలి రామలింగం అన్నట్ట కదా, మహారాజా మనిషి స్వభావం కూడా అంతే. మనిషికి అన్నీ తన దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనిషికి ఎప్పుడు కూడా వంకర బుద్ధే ఉంటుంది. అదే అతని దగ్గర ఏమీ లేకపోతే, ఈ కుక్కకు అన్నం పెట్టకపోయేసరికి దాని తోక లేపడానికి కూడా దానికి ఓపిక రావలేదు. కాబట్టి స్ట్రేట్గా లేదు తోక, వంకరగా ఉన్న స్ట్రేట్గా పెట్టేసింది అది. దానికి కుక్క తోక లేపడానికి కూడా దానికి ఎనర్జీ లేదు. అట్లాగే మనిషి దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాడు అణిగిమణిగి ఉండడు, వంకర బొద్దు చూపిస్తాడు. ఏమీ లేకపోతేనే అణిగిమణిగి ఉంటాడు అని చెప్పాలనుకున్న మహారాజా. అంటే ఓ నువ్వు చాలా తెలివైన వాడివి, నిజంగానే మనిషి దగ్గర అన్నీ ఉంటే నా అంత గొప్పవాడు లేడు అని ఫీల్ అవుతాడు, వంకర బుద్ధి అవుతుంది. అదే ఏమీ లేకపోతే ఏం చేస్తాడు, ఏదైనా అవసరం పడ్డా అణిగిమణిగి ఉంటాడు. ఇది కుక్కతోక వంకర కథ.